కోసం వెళ్లాల్సి వచ్చిందని దర్గా వెళ్ళానని చెప్తున్న రామ్ చరణ్ ఇదే రెహమాన్ ని రామ్ చరణ్ శబరిమల గాని తిరుమల గాని ఇరుముడి కట్టించి మరి తీసుకురాగలరా అని నిలదీసింది అయ్యప్ప జేఏసీ. అయినా తిలకం తీసేసి పాగా ధరించి వాళ్ళ ఆచారాలను పాటిస్తూ వెళ్ళడం ఏంటి అని ప్రశ్నిస్తోంది జేఏసీ. సో రామ్ చరణ్ గురుస్వామి ఇలాంటివేమీ నేర్పించలేదా? ఇప్పటికే ఎందరో గురుస్వాముల్లో చైతన్యం వచ్చి వావర్ దర్గాను దర్శించరాదన్న నిర్ణయం కూడా జరిగింది. వీళ్ళెందుకు దీన్ని పాటించడం లేదు? ఇలాంటి టైంలో సనాతన ధర్మ సారథి పవన్ కళ్యాణ్ అన్నయ్య కుమారుడు చరణ్ ఇలా చేయడం మా అయ్యప్ప భక్తులు అందరికీ కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా అయ్యప్ప జేఏసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. వెంటనే రామ్ చరణ్ ఆయన గురుస్వామి వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు జేఏసీ భక్తులు. అలాగే తెలంగాణలో 30 నుంచి 40 లక్షల మంది స్వాములు మాలధారణ చేశారు. ఎందరో భక్తజనులు మహా పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో అయ్యప్పల మనోభావాలను దెబ్బతీయరాదని ఆవేదన వ్యక్తం చేశారు అయ్యప్ప జేఏసీ సభ్యులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శబరిమల భక్తుల అసోసియేషన్ ఆల్ ఇండియా కార్యదర్శి రావినూతుల శశిధర్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నేను విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి అమ్మా. శశిధర్ గారు, నా బాధ్యత విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి. అయితే ప్రజెంట్ చూస్తూ ఉన్నామండి, ఏంటంటే అంటే ఒక రగడ అయితే జరుగుతూ ఉంది. సో రామ్ చరణ్ దర్గాకి వెళ్ళడం, ఈ పక్కన మనకి జేఏసీ భక్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం, సో ఎలా చూడాలంటారు ఈ ఇష్యూ మొత్తం? చాలా మంది సెక్యులర్ రాజకీయ నాయకుల లాగా సాధారణంగా రామ్ చరణ్ దర్గాలకు పోయి సలాన్లు కొట్టుంటే ఈ చర్చ రాకపోయేది. కానీ సినీ నటుడు రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాల దీక్షలో ఉన్నాడు. దీక్ష అంటే అర్థము కొన్ని నియమ నిబంధనలు, కొన్ని విధి విధానాలు, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేక ఉన్నా అవన్నీ పాటించేటట్టయితేనే మాలధారణ చేయాల్సి ఉంటుంది. మాలధారణ చేసి నియమ నిబంధనలు ఉల్లంఘించడం ఏదైతే ఉంటుందో ఇది ఒక రకంగా విశ్వాసాలను గాయపరచడము, ఆ మాల యొక్క పవిత్రతను దెబ్బతీసేటువంటి చర్యలుగా భావించాల్సి వస్తుంది. తర్వాత ఇది రామ్ చరణ్ తెలియకుండా రామ్ చరణ్ అమాయకత్వాన్ని రెహమాను దుర్వినియోగం చేసింది విషయం లోపల. దీనికి కారణం చాలా పెద్ద కుట్రతోటి దీని వెనకాల ఒక కుట్ర దాగున్నది. ఆ కుట్ర ఏంటంటే వావరు సమాధిని దర్గాను దర్శించి అయ్యప్ప స్వాములు శబరిమలకు పోయేటువంటి ఒక తప్పుడు సాంప్రదాయాన్ని గత అనేక సంవత్సరాలుగా సృష్టించారు. అసలు వావరు బతుకుంది ఎప్పుడు, అయ్యప్ప స్వామి చరిత్ర ఎప్పుడు ఒకదానికొట్టి పొంతనలేదు. కానీ చరిత్రలో కొన్ని సినిమాలు చిత్రీకరణ చేసి చరిత్ర వక్రీకరించి వావరు ఏదో వరం ఇచ్చిండు అయ్యప్ప స్వామికి, అయ్యప్ప స్వామి వావరుకు వరం ఇచ్చిండని చెప్పి శబరిమల పోయేటువంటి యాత్రికులు పవిత్రమైనటువంటి ఇరుముడిని కట్టుకొని వావరు సమాధిని దర్శించుకొని శబరిమల పోయేటువంటి ఒక తప్పుడు సాంప్రదాయాన్ని కాలక్రమం లోపల నెలకొల్పిండ్రు. తర్వాత ఈ మధ్య కాలం లోపల అయ్యప్ప స్వాముల లోపల అనేక గురుస్వాముల యొక్క సంకల్పం కారణంగా వాస్తవంగా దీక్షలో ఉంటే శవము అడ్డం వచ్చినా లేకపోతే ఎక్కడైనా మనము చూడకూడని చోట చూసినప్పటికీ కూడా స్నానం చేసుకుంటారు స్వాములు. అంత పవిత్రంగా దీక్షను కొనసాగిస్తారు. కాబట్టి ఒక చావు వార్త ఇన్నప్పటికీ పోయి స్నానం చేసుకొని పూజ ఆచరిస్తారు. అటువంటి దర్గా అంటేనే అదొక రకమైనటువంటి సమాధి. ఆ సమాధి దగ్గరికి పోయి పవిత్రమైనటువంటి దీక్షలో ఉన్నప్పుడు, ఇరుముడు ఉన్నప్పుడు పోవడం తప్పు అని ఈ మధ్యకాలం లోపల వావరు దర్గాకు పోయేటువంటి జనం తగ్గిపోయిండ్రు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో లక్షలాది సంఖ్యలో అయ్యప్ప స్వాములు ఉంటారు. ఈ మధ్యకాలంలో ఏదైతే వావరు దర్గాను సందర్శించడం తగ్గిపోయిందో కుట్రపూరితంగా రెహమాన్ అనేటువంటి వ్యక్తి ఈ రామ్ చరణ్ ను అమాయకుడిని చేసేసి కడప దర్గాకు పిలిపించిండు. సాధారణంగా ఏంది, ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ట్రెండ్, రామ్ చరణ్ పోయింది కదా దర్గాకు, మనం పోతే ఏమవుతుంది, మళ్ళీ వావరు దర్గాకు పోయేటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని, లేకపోతే ఆ తప్పుడు సాంప్రదాయాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కుట్రలో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు ఉండేటువంటి శబరి యాత్ర లోపల
ఒక ప్రముఖమైనటువంటి నటుడిని తప్పుదోవ పట్టించి ఈ రకమైనటువంటి కుట్రలకు రెహమాన్ సంగీత దర్శకుడు పాల్పడ్డాడు. ఇవాళ నేను అడుగుతున్నాను, రామ్ చరణ్ ను బొట్టు దుడి చేపించి దర్గాకు తీసుకుపోయి కూర్చోబెట్టిరు కదా, మరి రెహమాన్ బొట్టు పెట్టుకొని గుడికి రాగలుగుతాడా? ఈ మత సహనం పాటించగలుగుతాడా? ఎవరికి నేర్పుతున్నారు మీరు? పవిత్రమైనటువంటి మాలలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఒక సమాధి దగ్గర కూర్చోబెట్టి బొట్టుదుడు చేపించి, ఇది రామ్ చరణ్ తెలియక చేసినా తెలిసి చేసినా రామ్ చరణ్ కూడా తప్పు చేసిండు. దీని వెనకాల రెహమాన్ కుట్ర మాత్రం చాలా స్పష్టంగా మళ్ళీ వావరు సమాధిని సందర్శించేలాగా భక్తులను తప్పుదోవ పట్టించేటువంటి కుట్రలో భాగంగానే ఒక ప్రముఖ నటుని తీసుకెళ్లిండ్రు. ఇది మాల నియమ నిబంధనలు రామ్ చరణ్ ఉల్లంఘించినట్టే. భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు చాలా ఆవేదన ఆక్రోశం వెళ్ళగలుగుతా ఉన్నారు. ఈ రకంగా మాల ఒక ప్రముఖ సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులను సహజంగానే చాలా మంది ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా ఇవాళ అయ్యప్ప మాల పవిత్రత రామ్ చరణ్ అనేటువంటి కూడా శోభనిచ్చేటువంటి పని కాదు. వెంటనే తను చేసినటువంటి తప్పును సరిదిద్దుకోవాలా. మాలలో ఉన్నప్పుడు కఠినమైనటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అందరికీ ఉంది. ఆయన మాల ఇష్టపూర్వకంగా, ఆయన ఎవరు బలవంతం చేసి మాల వేయలేదే రామ్ చరణ్ కు. ఆయన ఇష్టపూర్వకంగా మాలధారణ చేసినప్పుడు దాని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. సమాధులు సందర్శించడం మాలలో ఉన్నప్పుడు అది అయ్యప్ప పవిత్రత, మాల పవిత్రత దెబ్బతీయడమే. రెండో విషయము, ఇవాళ దర్గా కల్చర్ అనేటువంటి అది ఇస్లాంలోనే లేదు. ఇదొక పెద్ద చర్చ. అసలు ఇస్లామిక్ దేశాలలో ఎక్కడ కూడా ఈ దర్గా కల్చర్ ఉండదు. దర్గాలంటే ఇప్పుడు చాలా మంది దేశం మీద దండయాత్రలు జరిపేసేసి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి మీద దండయాత్రలు చేసినటువంటి వాళ్ళు, ఇక్కడ మహిళల మీద మాన ప్రాణాలను దోచుకున్నటువంటి వాళ్ళు, జిహాదీకి పాల్పడ్డటువంటి అనేక మందికి దేశం లోపల దర్గాలు నెలకొని ఉన్నాయి. ఔరంగజేబాద్ పోతే ఔరంగజేబుకు సమాధి ఉంటుంది. ఔరంగజేబు యొక్క చరిత్ర ఏంది మనకు తెలుసు. కాబట్టి చాలా మంది అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ దేశం లోపల మారణ హోమం సృష్టించినటువంటి చాలా మంది విదేశీ దురాక్రమణదారులకు కూడా ఇక్కడ దర్గాలు వెలిసినాయి. వాళ్ళకు బిరుదులు ఇచ్చిండ్రు. 1,00,000 మందిని చంపితే ఒక బిరుదు, 10 లక్షల మందిని చంపితే ఒక బిరుదు. చంపడం అంటే హిందువులను చంపినటువంటి వాళ్ళకు. ఇక్కడ రక్తపాతం పారించినటువంటి నరరూప రాక్షసులకు కూడా వాళ్ళకు దర్గాలు ఉన్నాయి. చాలా మంది అమాయకంగా తెలియకుండా దర్గాలను సందర్శించేటువంటి విషయం కూడా జరుగుతూ ఉంది. దీని మీద కూడా అవేర్నెస్ రావాలా. ఇప్పుడు నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతుంది, బారా షహీద్ దర్గా అంటారు. దాంతో ఒక చరిత్ర, వాస్తవ చరిత్ర కూడా ఇట్లా తరానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక నటుడు, సరే పవిత్రమైనటువంటి మాల వేసుకున్నాడు, సంతోషం. కానీ ఆ మాల నియమ నిబంధనలు కఠినంగా పాటించాల్సిన అవసరం ఉంది. రెహమాన్ మాత్రం బ్రహ్మాండమైనటువంటి కుట్రకు తెరలేపిండు. ఆ కుట్ర ఇప్పటికైనా చిరంజీవి కుటుంబానికి, రామ్ చరణ్ కు అర్థం కావాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఇంకే సెలబ్రిటీ కూడా ఇటువంటి కుట్రలలో భాగం కాకండి. రైట్. థ్యాంక్ యూ శశిధర్ గారు.